గారికి నమస్కారం చెయ్యాలనుకుంటున్నారు ఏరమ్మా అని అడిగింది. అడిగితే ఆవిడంది, లేదోయ్, రాత్రి 2 వరాలు అడిగాను మీ నాన్నగారిని, ఆ వరాలు విన్నప్పటి నుంచి ఇలా పడిపోయాడు మీ నాయన. ఏమడిగావమ్మా అన్నాడు రాముడు. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారి రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేనా భరతో మిభిషిచ్యతాం. 14 సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకుని పాదుకలు కూడా లేకుండా పల్లేరుకాయలు ఉన్నటువంటి దండకారణ్యంలో కాలినడకన 14 సంవత్సరాలు వైఖానస వృత్తిలో జీవితాన్ని గడపాలి. ఇదే ముహూర్తానికి మీ తమ్ముడు భరతుడికి పట్టాభిషేకం జరగాలి. ఈ 2 వరాలు కోరుకున్నానన్నాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తారని మనసులో అనుకున్నటువంటి వ్యక్తి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి ఇటువంటి మాట మాట్లాడితే ఇంకొకడైతే ఏమైపోతాడు? మళ్ళీ కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ విద్ధిమాం ఋషిభిః తుల్యం కేవలం ధర్మమాస్థితం. అంతే రాముడు అన్నది. అమ్మా, నన్ను ఇంతేనా అమ్మా నీకు తెలుసున్నది? మా అమ్మ కౌసల్య నన్ను ఎలా పెంచిందో నువ్వు అలా పెంచావు కదమ్మా. నాకేం కావాలి? నేను ఋషి లాంటివాణ్ణి. నాకు నాన్నగారి మాట నెరవేర్చడం ఒకటే కావాలి. నాన్నగారు రాజ్యం పట్టం కట్టుకోమంటే నిన్నటి రోజున ఎందుకని నేను అడగలేదు. ఇవాళ నాన్నగారు అరణ్యవాసం చేయమంటే అలాగే వెళ్ళిపోతాను. చాలా సంతోషంగా వెళ్ళిపోతాను. ఒక్కసారి మా అమ్మకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను. కానీ అమ్మా, నేను ఒక్క విషయం అడుగుతున్నాను, ఏమనుకోకు. నన్ను 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపించడానికి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారిని నువ్వు 2 వరాలు అడిగావా? ఎందుకమ్మా అడగడం? నువ్వు పిలిచి రామా 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోనమ్మా. దీనికి 2 వరాలు అడగడం ఎందుకమ్మా? ఇప్పుడే బయలుదేరుతున్నాను. కానీ అమ్మ, ఒక్కసారి నాన్నగారి కాళ్ళకి నీ కాళ్ళకి నమస్కారం చేస్తానమ్మా అన్నాడు. అని నాన్నగారు ఏమమ్మా మాట్లాడకుండా అలా ఉన్నారు, నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా? ఇది రాముడి ప్రవర్తన అంటే. ఎవరు మాట్లాడగలరండి ఇలా రాముడిలా? అంటే కైకమ్మంది, నువ్వు మీ నాన్న నాకు ఇచ్చిన వరాలు నువ్వు నిలబెట్టాలి కదా, నువ్వు అరణ్యవాసానికి వెడతావో వెళ్ళవో అని మీ నాన్న బెంగబెట్టుకున్నారు. నువ్వు వెడితే తప్ప ఆయన స్నానం చెయ్యరట, అన్నం ముట్టరట. ఎంత మాట అన్నావమ్మా, ఇప్పుడే వెళ్ళిపోతున్నానన్నాడు. కౌసల్యామాత దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడ పాదాలకి నమస్కారం చేసి, అమ్మా, పితృవాక్య పరిపాలనార్థం 14 సంవత్సరములు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నానన్నారు. ఆవిడంది, మీ నాన్నకి 60,000 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత యవ్వనంలో ఉన్న కైకని తెచ్చి అంతఃపురంలో పెట్టి పట్టమహిషి దగ్గరికి రావడమే మానేశాడురా. ధర్మాత్ముడైన కొడుకువి నువ్వు పుట్టావని సంతోషిస్తున్నాను. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత ఇక్కడ మీ నాన్న వల్ల సుఖం లేదు. కొడుక అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, నన్ను చూసేవాడెవరుంటాడు? భరతుడు యువరాజు అయితే, అందుకని నీతో అరణ్యవాసానికి వచ్చేస్తాను, తీసుకెళ్ళమంది. రాముడి ధర్మం చూడండి. రాముడు అన్నాడు, ఎంత మాట అన్నావమ్మా. భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః సభవత్య నకర్తవ్యం మనసాపి విగర్హితం. ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టేస్తానన్న మాట నోటితో అన్నదో ఆ స్త్రీ ముఖం కూడా చూడకూడదు. సమస్త పుణ్యరాశి పోతుంది. ఏ కారణం చేత కూడా భర్తని విడిచిపెడతానన్న భార్య అసలు స్త్రీయే కాదు. అటువంటి స్త్రీ ముఖం చూడకూడదు. నువ్వు ఈ మాట అనకూడదు, నేను వినకూడదు. నీకు నాకు కూడా దశరథ మహారాజు గారే సమస్త కాలముల యందు ప్రభు. నువ్వు ఆయనని సేవించు, నాతో రావడానికి వీల్లేదన్నారు. ఆశ్చర్యపోయింది కౌసల్యాదేవి. యన్మంగళం సహస్రాక్షే సర్వదేవ నమస్కృతే వృత్రనాశే సమభవత్తత్తే భవతు మంగళం అని మంగళాశాసనం చేసి పంపించింది. లక్ష్మణమూర్తికి ఎక్కడ లేనటువంటి ఆవేశం వచ్చింది. ఆవేశం వచ్చి అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అన్నయ్య, చేతకాని వాళ్ళ ధర్మం పాటిస్తున్నానన్న భ్రాంతికి లోనైపోయావన్నయ్య. పెద్ద కుమారుడికి రాజ్యాన్ని స్వీకరించేటటువంటి అధికారం ఉంది. నాన్నగారెవరన్నయ్య? యవ్వనంలో ఉన్న స్త్రీని తెచ్చి భార్యగా చేసుకుని ఆవిడికి పుట్టిన కొడుకుని తన సొంత సొమ్ము ఇచ్చినట్టు రాజ్యం ఇస్తాడా? నాన్నగారెవరు రాజ్యం ఇవ్వడానికి? నువ్వు ఒక్కసారి నీ కనుసైగ చెయ్యి, నా ధనస్సుకి సంధించినటువంటి బాణ పరంపర చేత ఈ కోసల రాజ్యాన్ని కాల్చి దశరథ మహారాజు గారిని ఖైదు చేసి నిన్ను ఇదే ముహూర్తానికి పట్టాభిషిక్తుడిని చేస్తానన్నాడు. గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. వాడు పెద్దవాడవచ్చు, అన్నవచ్చు, తండ్రవచ్చు. ధర్మం తప్పిన తరువాత వాడేం పెద్దవాడు? అనుజ్ఞయ్య అన్నయ్య, ఇప్పుడే బంధిస్తానన్నాడు. రాముడు ఏమన్నాడో తెలుసా అండి? ఎంత మాట అన్నావు లక్ష్మణ. అసంకల్పితమేవేహాయతకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మతత్. ఇది రాముడి ధర్మం అంటే. ఆయన ఎప్పుడూ ధర్మమే ఆయనకి కావలసింది. ఏరా, నిన్న రాత్రి పిలిచి పట్టాభిషేకం చేసుకోమంటే నాన్నగారా, ఇవాళ పిలిచి అరణ్యవాసం చేయమంటే నాన్నగారు కాదా? రాజ్యం ఇస్తే నాన్నగారు, రాజ్యం ఇవ్వకపోతే నాన్నగారు కాదు. నేర్పాడండి జాతికి రామచంద్రమూర్తి. తండ్రి ఉండగా నాన్నగారు ఇల్లు ఎన్ని వాటాలు వేస్తారండి? మీకు వాటా ఎందుకు?
నలుగురి దగ్గర 4 నెలలుంటే మీ జీవితం వెళ్ళిపోదా? 2 స్ట్రోక్స్ ఇప్పటికే వచ్చాయి, ఏం ఉండిపోతారా ఉట్టి కట్టుకుని అని అడిగేటటువంటి పిల్లలు పుట్టిన దేశంలో ఎలా బ్రతకాలో, తండ్రితో ఎలా మాట్లాడాలో, తమ్ముడికి ఎలా నచ్చ చెప్పాలో నేర్పాడు రామచంద్రమూర్తి. ధర్మానికి కట్టుబడి. అందుకే రామాయణం కల్పిత గాథ కాదు. రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో అంతకాలమే మానవత్వం బ్రతికుంటుంది. రామాయణం అక్కర్లేదన్ననాడు మానవత్వం అక్కర్లేదు, పోతుంది మానవత్వం. అది రాముడు చెప్పిన మాట. నిన్నను రాజ్యం ఇస్తానన్నవాడు తండ్రే, ఇవాళ అరణ్యవాసం చెయ్యమన్నవాడు తండ్రే. అందుకని నాకు కావలసింది పితృవాక్య పరిపాలనం తప్ప నా సుఖమా కాదా అన్నది నాకు అక్కర్లేదు, నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతానన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళాడు. సీతమ్మ తల్లండి, అంత రాముడు కూడా సీతమ్మకి చెప్పవలసి వస్తే కుంగిపోయాట. భార్య కదా, సీత కొంచెం బాధ వచ్చింది, 14 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యాలి, బయలుదేరుతున్నానన్నాడు. అంటే సీతమ్మంది, ఎవడు దానికి అంత బాధపడుతున్నారు ఎందుకంటే, వెడుతున్నానంటున్నారేమిటి, వెడుతున్నామనండి, నేను వస్తున్నానండి. అంటే ఆయన అన్నాడు, అదేమిటి నువ్వెక్కడి నుంచి వస్తావు, నువ్వెందుకు వస్తావు, నువ్వు రావడానికి వీల్లేదు, మా నాన్నగారు నన్ను అరణ్యవాసం చేయమన్నారు కానీ నిన్న అరణ్యవాసం చేయమని లేదన్నారు. అంటే రాముడి ధర్మం చూడండి, నిజంగా చదవాలి అయోధ్యకాండ. ఒకసారి అయోధ్యకాండ చదివినా విన్నా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను టైం లేదని కుదించేస్తున్నాను కానీ నిజానికి చాలా బాధతో అసలు నిజంగా ఏమి సంవాదం జరుగుతుందండి సీతారాముల మధ్య. నువ్వు రావద్దన్నాడు. అంటే ఆవిడంది, ఎందుకు రాకూడదని, భర్త భార్యని సుఖపెట్టాలి తప్ప కష్టపెట్టకూడదు, ఇక్కడుంటే సుఖపడతావు, అక్కడికి వస్తే కష్టపడతావు అంది. అంటే ఆవిడంది, ఏం కష్టం ఉంటుంది అక్కడ? పాములు పాకుతాయి, దోమలు కుడతాయి, క్రూర మృగాలు అరుస్తాయి, చెట్టు చామల కింద పడుకోవాలి అని అన్నీ చెప్తే ఆవిడంది, ముళ్ళు ఉంటాయండి అని. రాముడంటే సీతమ్మంది, మీరు 14 సంవత్సరములు పాదుకలు లేకుండా నడుస్తారు కదా, గురువులకి దర్భలు తీసుకెళ్లేటప్పుడు శిష్యులు మొదలు వరకు కోసేస్తారు కదా, ఆ ముళ్ళిలా పైకి లేచి ఉంటాయి, పాదుకలు లేకుండా మీరు కాలు పెట్టినప్పుడు అవి మీ కాళ్లలో గుచ్చుకుని రక్తం కారుతుందేమో, అగ్రతస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్, అందుకని నేను ముందెడతాను, ఆ దర్భల్ని తొక్కుతాను, అవి మెత్తపడ్డాక మీరు నడుతురు గాని ఆ శుశ్రూష చెయ్యలేనప్పుడు నేనెందుకు. సాధారణంగా అక్కడ చాలా కష్టం ఉంటుంది. అంటే మీరు వెళ్ళిరండి అన్నది కాదు భార్య. భార్య అంటే ఎలా ఉండాలో ధర్మం నేర్పిందండి మహాతల్లి. మా పుట్టింట్లో ఇలాంటి అలవాటు లేదండి, వీళ్ళింట్లో అంతే అన్నది భార్య. మెట్టినింటి పేరే స్మరించినది పతివ్రత మహాభాగా ఛాయేవాను గతా సదా. వాడి దౌర్భాగ్యం అన్నమాట అటువంటి భార్య దొరికిందంటే. మీరు ఉత్తమ వంశ సంజాతులో కాదో నిర్ణయింపబడేది మీ ప్రవర్తన చేత. మీ అత్తగారిని, మీ మామగారిని, మీ అత్తవారి ఇంటిని, మీ భర్తని, మీ బావమరుదుల్ని, మీ మరుదుల్ని తలుచుకున్నది భార్య. అస్తమానం పుట్టింటి వైభవాన్ని మరిచిపోమని ఎక్కడా చెప్పలేదు. తండ్రిని, పుట్టింటి వైభవాన్ని గుర్తుపెట్టుకోవలసిందే. కానీ మాట్లాడినప్పుడల్లా వీళ్ళకి ఇదే అలవాటండి, మా ఇళ్లలో అలవాటు లేదు ఇది అంటారు కొందరు. అది వాడి దౌర్భాగ్యాన్ని సూచిస్తుంది. సీతమ్మ నేర్పింది అలా మాట్లాడకండి అని నేర్పింది ఆవిడ. అగ్రదస్తే గమిష్యామి మృద్నంతి కుశకంటకాన్. ఆవిడంది, నువ్వుండగా నాకు కష్టమేమిటి రామా అసలు, నా తంత్రి వజ్జతే వీణా నా చక్రే వర్తతే రథః నా పతి సుఖమే దేతా యస్యాత విశతాత్మజ. ఇక్కడ దశరథుడున్నాడు, లక్ష్మణుడున్నాడు, భరతుడున్నాడు, శత్రుఘ్నుడున్నాడు, వాళ్ళందరూ రక్షిస్తారు, నువ్వు ఇక్కడుంటూ నీకు ఇక్కడ సుఖం ఉంటుందంటావు ఏమిటయా. నా తంత్రి వజ్జతే వీణ, వీణ తీగ గోటి చేత కొట్టబడి దెబ్బతిని మోగుతుంది. వీణ తీగ మోగుతోందంటారా, వీణ మోగుతోందంటారా? రథచక్రం రహదారి మీద నడిచేటప్పుడు గోతుల్లో పడి దెబ్బలు తిని నడుస్తుంది. రథచక్రాలు నడుస్తున్నాయంటారా, రథం నడుస్తోందంటారా? అమ్మ నిద్ర లేచి నిద్ర మంచం మించి దిగుతుంటే అరిచేతులు అమ్మ కాళ్ళ కింద పెట్టి నడిపించేటటువంటి 1000 మంది కుమారులు ఉండవచ్చుగాక. ఇంతమంది ఇచ్చేటటువంటి సుఖం, భర్త ఇచ్చేటటువంటి సుఖం ముందు ఫోటో వద్దుకి సరిపోదు. నువ్వున్నది అయోధ్య, నువ్వు లేనిది అరణ్యం, నాకు అక్కర్లేదు, నీతో వస్తానంది. అంటే రాముడు అన్నాడు, ఎంత చిత్రమైన మాట అన్నాడో తెలుసా అండి. ఇది రాముడు అనగలడు, వేరొకడు అనలేడు. విప్రియం నచ కర్తవ్యం భరతస్య కదాచన సహిరాజా ప్రభుస్త్వైవ దేవస్య చ కులస్య చ. సీత, భరతుడు రాజవుతున్నాడు, ఆయన యువరాజు అవుతాడు. నువ్వు వదిన గారిగా ఇంతకు ముందు నువ్వు మరిది కదా అని, ఓయ్ భరత ఇలా రావోయ్ అని పిలిచి స్వతంత్రంగా ఆయనకి కొన్ని పనులు చెప్పేదానివి. ఇప్పుడు అలా పిలవకు సుమా, ఆయన యువరాజు, మన కుల గౌరవం ఆయన చేతిలో ఉంది, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. అరమరికలిరిగి భరతుడి పట్ల గౌరవంతో ప్రవర్తించడం నేర్చుకో. ఇది రాముడు చెప్పిన మాట. తన రాజ్యాన్ని భరతుడు కొట్టేస్తుంటే
ఈ మాట భార్యకి చెప్పగలిగినటువంటి వాడు ఉంటాడండి ప్రపంచంలో? తన కుల గౌరవం మీద, తన తండ్రి మాట మీద, తన తమ్ముడి రాజ్యాధికారం మీద రాముడికున్న ప్రేమ అటువంటిది. నేను విననేగాక వినను. అహం గమిష్యామి వనం సుదుర్గమం మృగాయుతం వానరైర్యుతం అహం నివశ్యామి యథాపితుర్గృహే తవైవ పాదాయుపగృహ్య సంయుత అని అవతార ప్రయోజనాన్ని జ్ఞాపకం చేసింది అమ్మవారు. నేను అక్కడే ఉంటాను అరణ్యంలో అంటే భార్య ఎటువంటిదో గుర్తెరగకుండా భర్త తాళి కట్టిన దగ్గర నుంచి ఏ పని పడితే ఆ పని చెప్పకూడదు. ఇది రాముడు చెప్పిన తీర్పు. భగవంతుడి చేత ఇయ్యబడినటువంటి కానుక భార్య. అందుకని ఎప్పుడు పడితే ఎప్పుడు, ఎలా పడితే అలా తను ఎక్కడికో తనకిష్టమైన పనులు చెయ్యడానికి వెళ్ళిపోతూ భార్యని కూడా నీ ఇష్టంతో సంబంధం లేదు, నన్ను కట్టుకున్న తర్వాత నా ఇష్టం అని చెప్పేసి అస్తమానం ఆవిడ్ని బలవంత పెట్టకూడదు. భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్పాడండి రామచంద్రమూర్తి. ఎందుకని జనక మహారాజు గారు కన్యాదానం చేస్తూ చెప్పాడు, ఈవిడ కామ్యపత్ని కాదు, నీ చిత్తం వచ్చినట్టు నీ చేతిలో ధనస్సు పట్టుకున్నట్టు కత్తి పట్టుకున్నట్టు నీ ఇష్టం వచ్చినట్టు వాడడానికి వీల్లేదు. ఈవిడ పతివ్రత, మహాభాగ, ఛాయేవానుగత సదా, అందుకిస్తున్నాను రామా అన్నాడు. ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు. తను ఎందుకు కన్యని స్వీకరించాడో గుర్తు పెట్టుకున్నాడు. నీ అంత నువ్వు పరిపూర్ణమైన మనస్సుతో వస్తున్నావో లేదో పరిశీలించడానికి ఈ మాట అన్నాను. ఇంత నిండు మనస్సుతో నాతో నువ్వు వస్తే స్వాగతిస్తున్నాను సీత, నాతో రా అన్నాడు. ఇది రాముడి ధర్మం. ఇవాళ మన దిక్కుమాలిన సంస్కారం ఏ స్థితికి వచ్చిందంటే, తాళి కట్టిన దగ్గర నుంచి ఆదివారం వస్తే వీడు 6గురిని పోగేసుకొస్తాడు, హాల్లో కూర్చుని అట్టముక్కలతో ఆట మొదలెడతాడు, ఆవిడ కాఫీలు తీసుకొచ్చి వీడికి అందించాలి. ఎందుకు అంటే నేను తాళి కట్టాను కాబట్టి నా ఇంటి పెరటిలో ఉన్న గొర్రెకి నా ఇంటిలో ఉన్న భార్యకి తేడా తెలియనటువంటి సంస్కార రహితమైన స్థితికి మనం చేరిపోయాం. రాముడు తాను తాళి కట్టినటువంటి భార్యని అరణ్యవాసానికి తీసుకెళ్లడానికి ఇష్టపడిన భార్యని ఎంత పరిశీలించి తీసుకెళ్లాడో చూడండి. నిష్కారణంగా భార్యని కష్టపెట్టకూడదు, ఆవిడ కంటి వెంట నీటి బిందువు రాలకూడదు. ఇది నేర్పాడు రాముడు. ఈ ధర్మాన్ని చూపించాడు మహానుభావుడు. అరణ్యవాసానికి వెళ్ళాడు. భరతుడు గబగబా వెంట వెళ్ళాడు. అన్నయ్య రాజ్యం నాకు అక్కర్లేదన్నయ్య అన్నాడు. నిజంగా భరతుడు లాంటి క్యారెక్టర్ ఎక్కడ ఉంటుందండి? ఏమి క్యారెక్టరైజ్ చేశారండి వాల్మీకి మహర్షి. రామాయణం అనుభవించాలంతే. నిజంగా రామాయణం రామచంద్రమూర్తి క్యారెక్టరు ఏదో అందానికి చెప్తానన్నాను గాని నా మొహం నేను పట్టుకొచ్చిందండి గంటన్నరలో నేనేం చెప్పను రాముడి గురించి. కానీ అసలు నిజంగా పాపం భరతుడికి తెలియనే తెలియదు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని. వచ్చి కైకమ్మ తల్లి కాళ్ళ మీద పడ్డాడు. పడి అమ్మ నాన్నగారు ఎక్కడా ముందు తండ్రి గారికి నమస్కారం చేద్దామని వెళ్ళాడు, కనపడలేదు. కైకమ్మ దగ్గరికి వచ్చి కైకమ్మ పాదాల మీద పడ్డాడు. పడితే ఆవిడంది, ఉత్తిష్టోత్తిష్ట కింశేషే రాజన్ పుత్ర మహాయశ అంది. ఓ రాజా లేవోయ్ అని. హడిలిపోయాడు పిడుగుపడ్డట్టు. ఇది నన్ను రాజా అంటోంది ఏమిటి? తండ్రి గారు ఉన్నారు, తండ్రి గారికి ఏదైనా అమంగళం జరిగితే పెద్దన్న గారు రాముడు ఉన్నాడు, మధ్యలో నేను రాజునేమిటని హడిలిపోయట్టు ఆయన. అక్కర్లేని పదవి, అక్కర్లేని బిరుదు పక్కన తగిలిస్తే సన్మార్గంలో ఉన్నవాడు ఎంత బెంగ పెట్టుకోవాలో చూపించాడు రామాయణంలో. ఉత్తిష్టోత్తిష్ట కింశేషే రాజన్ పుత్ర మహాయశ అంటే అదేమిటమ్మా అంత అన్యాయమైన మాటలంటున్నావు, నేను రాజునేమిటమ్మా, రాజుగారైన దశరథ మహారాజు గారు ఏరమ్మా అన్నారు. ఆవిడ్ని దేవతలు ఆవహించారు. ఆవిడంది, ఏమిటో అంత బెంగెట్టుకుంటావు, యాగతి సర్వభూతానాం తాంగతింతే పితాగత, అన్ని భూతాలు చిట్ట చివరికి ఎక్కడికి పోతాయో మీ నాన్న అక్కడికే పోయాడో అంది. హడిలిపోయాడు. అదేమిటమ్మా అయితే నాన్నగారు శరీరం విడిచిపెట్టేశారా అన్నాడు. విడిచిపెట్టేశారంది. అంటే అమ్మా మరి రాముడేడమ్మా అంది. అని నేను నిజంగా 30 రోజుల రామాయణం చెప్తే ఇవన్నీ చెప్పాలనుకున్నానండి. ఎన్ని మహాపాతకాల చిట్టాయో చెప్పాడు. రాముడు ఇటువంటి దోషాలు ఏమైనా చేశాడా, ఎందుకు పంపించేశారు రాజ్యంలోంచి అని అడిగాడు. ఆవిడంది, రాముడు అలాంటి దోషాలు ఎందుకు చేస్తాడంది, కైకకి తెలుసు అలాంటి దోషాలు చేయలేదు, నేనే అడిగేవారా, అడిగి పంపించేశాను రా, నీకు పట్టం కడదామని పట్టాభిషేకం చేసేసుకోంది. అంటే భరతుడు అన్నాడు, యావన్న రామం ద్రక్షామి లక్ష్మణం వా మహాబలం వైదేహీం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి యావన్న చరణౌ భ్రాతు పార్థివ్యం జనాన్వితౌ శిరసాధరయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. మనకెంత అశాంతి కల్పించావమ్మా. సీతారాములు లక్ష్మణుడితో కలిసి ఉన్నారు. ఇప్పుడు ఆ లక్ష్మణుడితో కలిసి ఉన్న సీతారాముల దర్శనం చేసినాడు నా బతుక్కి శాంతి. లక్ష్మణుడు వెళ్ళాడమ్మా, నాకన్నా వెనక పుట్టినవాడు, నేను రాముడి రాజ్యం పుచ్చుకున్నానా, ఎంత దౌర్భాగ్యుణ్ణమ్మా నేను, ఎంత అపనిందన మీద పారేశావమ్మా. భరించేవాడు భరతుడయ్యాడు. ఆఖరికి ఆ రామచంద్రమూర్తిది సీతమ్మ తల్లిది పద రజస్సు తీసి నా శిరస్సు మీద చల్లుకుంటే కానీ నాకు శాంతి లేని స్థితి తెచ్చావమ్మా. నాకు అక్కర్లేదు ఈ రాజ్యం, ఇప్పుడే వెళ్ళిపో
వెళ్ళిపోతున్నారు అరణ్యానికి అన్నాడు. అని వెళ్ళి అన్నగారి పాదములు పట్టుకుని అలోమని ఏడిచాడు. రాముడు ఎదురొస్తుంటే లక్ష్మణుడు చూశాడు. కాలధ్వజం కలిగినటువంటి సైన్యం వస్తోంది. అన్నయ్య ఏదో కోలాహలం వినపడుతోంది, శత్రువులు వస్తున్నారేమో, చెట్టెక్కి చూడనా అన్నాడు. చూడబోయ్ అన్నాడు రాముడు. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, పర్ణశాలలో అగ్నిహోత్రం చేసేవారు రామచంద్రమూర్తి. చెట్టెక్కి చూశాడు, కాలధ్వజం కనపడింది. అన్నయ్య వచ్చేస్తున్నాడు. సీతమ్మ తల్లి లోపలికి పంపించేసి గబగబా మన అస్త్రశస్త్రాలని బయట పట్టుకొచ్చేయన్నాడు. ఏమైందిరా, ఎందుకు తొందర అన్నాడు రాముడు. అంటే అన్నయ్య వచ్చేస్తున్నాడు, భరతుడు సైన్యం అంతటితో వచ్చేస్తున్నాడు. బహుశః మన్ని నిర్జించడానికే వస్తున్నాడు అన్నయ్య, రాజ్యం తీసుకున్నది కాకుండా నిన్ను నన్ను చంపడానికి వస్తున్నాడు, పట్టుకొచ్చే ఈ బాణాలన్నీ అన్నాడు. అంటే రాముడు అన్నాడు కింద నుంచి లక్ష్మణుడి వంక చూసి, లక్ష్మణ నీకు రాజ్యం కావాలంటే భరతుడికి చెప్పి ఇప్పించేస్తాను, కిందకి దిగన్నాడు. పాపం ఇలాంటి మాటలు వినబడగానే నీళ్లు జల్లిన పాలల్లా జారిపోతాడు లక్ష్మణుడు. కిందకి దిగి చేతులు కట్టుకు నిలబడ్డాడు. నిలబడ్డాక రాముడు అన్నాడు, రే ధర్మం అర్థంచ కామంచ పృథివీంచ అపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే. ఏమి మాటండి ఈ శ్లోకాలు, పటాల మీద రాసి ఇళ్లల్లో పెట్టుకోవలసిన పటాలు. ఇవాళ తమ్ముడికి ఉంచకుండా తినేసే అన్నయ్య, అన్నయ్యకి లేకుండా తినేసే చెల్లెలు. పూర్వం ఒక చిన్న మధుర పదార్థం తీసుకొస్తే ఇంటికి తల్లిలో మాట చెప్పేది, మీ తమ్ముడికి కొంచెం ముక్క గిన్నెలో పెట్టి నువ్వు తిననేది. పంచుకు తినడం చిన్నప్పటి నుంచి నేర్పేవారు. అన్నయ్య రాకుండా నేను తినేనా అమ్మా అంటే వాడు వస్తే నీకు ఉంచడేవు, నువ్వు తినేయి అన్న. ఇప్పుడు తల్లిదండ్రులు నేర్పుతున్నారు. మన జాతి దౌర్భాగ్యం అలా వచ్చింది. కానీ రాముడు ఏమన్నాడో తెలుసా అండి, ధర్మం అర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే. లక్ష్మణ నాకు ధర్మం కాని, అర్థం కాని, కామం కాని ఈ మూడు నేను అనుభవిస్తే ఎప్పుడు అనుభవిస్తానో తెలుసా, నా తమ్ముళ్ళు కూడా అలా అనుభవిస్తే నేను అనుభవిస్తాను. నా తమ్ముళ్ళకక్కర్లేని సుఖం నాకు అక్కర్లేదు, వాళ్ళకి లేని సుఖం నేను పొందను. అందుకని భరతుడు నిజంగా అలాంటి వాడు అనుకుంటున్నావా? వచ్చాక చూపిస్తాను. నువ్వు ఏమడిగితే అది తృణప్రాయంగా వదిలేస్తాడు భరతుడు. ఇది రాముడికి ఉన్నటువంటి అవగాహన, ఇది రాముడి ధర్మం. భరతుడు వచ్చాడు, వచ్చి రాముడి కాళ్ల మీద పడి అన్నాడు, అన్నయ్య మన నాన్నగారు చచ్చిపోయారు అన్నయ్య అన్నాడు. అప్పటి వరకు తెలియదు రామచంద్రమూర్తికి తండ్రి చచ్చిపోయాడని. గబగబా రాముడు పరిగెత్తుకుంటూ పర్ణశాలలోకి వెళ్ళి అన్నాడు, సీతామృతస్తే శ్వశురః పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. సీత నీకు మామగారు చచ్చిపోయారు, లక్ష్మణ నీకు నాన్నగారు చచ్చిపోయారు అన్నాడు. ఏమిటి ఆ మాట? సీత మా నాన్నగారు పోయారంటే సరిపోదా? సీత మీ మామగారు పోయారు, లక్ష్మణ మీ నాన్నగారు పోయారు ఏమిటంటే ఈయనకి నాన్నగారు కాదా? మరి ఆ మాట అన్నం ఎందుకు? రాముడు మాట మాట్లాడితే అంత గొప్పగా ఉంటుంది. సీతమ్మ నీకు పోయారు మామగారు అన్నారు. మామగారి లాంటి వ్యక్తి జీవితంలో ఇహ దొరకడండి. అలా ఉండాలి మామగారి పోస్ట్ అంటే. అందుకని చూపించాడు రాముడు. దశరథ మహారాజు గారు అరణ్యవాసానికి రాముడు బయలుదేరేటప్పుడు సీతమ్మ తల్లి 14 సంవత్సరములు కట్టిన పట్టు చీర కట్టకుండా కట్టుకుంటే ఎన్ని చీరలు కట్టుకోవలసి ఉంటుందో లెక్క పెట్టి కోశాగారం నుంచి అన్ని పట్టు చీరలు కావిళ్ళకెత్తితే లక్ష్మణుడు మోసి పట్టుకెళ్ళాడు. పెట్టుకున్న నగ పెట్టుకోకుండా పెట్టుకోవడానికి 7 వారాల నగలిచ్చి పంపించాడు. కోడల్ని చూసుకుని మామగారు మురిసిపోతాట. నా కొడుక్కి క్షేత్రమైంది, తన ఇంటి పేరు వదిలింది, తన వంశాన్ని వదిలింది, తన గోత్రాన్ని వదిలింది, నా వంశాన్ని ఉద్ధరించిందని. అటువంటి మామగారు లాంటి వ్యక్తి ఇహ వేరొకడు ఉండడు. అందుకని సీత నీకు మామగారు పోయారు, లక్ష్మణ తండ్రి ఎంత కష్టమైనా తాను భరించి కొడుకుని రక్షించుకుంటాడు. అట్లాంటి తండ్రి నీకు పోయాడు. కానీ నాకు తండ్రి పోయాడని నేను ఎందుకనో తెలుసా? నాకన్నా చిన్నవాడివి, తండ్రి పోతే నీకు నేను తండ్రిగా నిలబడాలి. కానీ తండ్రి దూరంగా ఉంటే అవసరం లేని అరణ్యవాసాన్ని నెత్తికెత్తుకుని తండ్రిలా నన్ను నువ్వు కాపాడావు. కానీ పెద్దవాడిని నేను నిన్ను తండ్రిలా కాపాడలేకపోయాను. అందుకని నాకు ఆ తండ్రి పోయిన తండ్రి రూపంలో లక్ష్మణుడు ఉన్నాడు. కానీ లక్ష్మణుడికి అన్నగారి రూపంలో తండ్రిగా నేను ఉండలేకపోయాను, నేను రక్షించలేకపోయాను. అందుకని లక్ష్మణుడికి తండ్రి లేడు, సీతమ్మకి మామ లేడు, నేను తండ్రి పోయాడని అనను అని ఊరుకున్నాడు. ఇది రాముడి సౌజన్యం. ఎవరు మాట్లాడగలడండి రాముడిలా? అంతటి మహానుభావుడు. భరతుడు వచ్చి అడిగాడు, రామా తీసేసుకో రాజ్యాన్ని, ఇది సంతత మామికా మాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి తవైవాహం భుంచువ రాజ్యం అకంటకం. ఏ కైకమ్మ కోరుకుందో ఆ కైకమ్మ చెప్పింది తీసేసుకోమని. కౌసల్య చెప్పింది, సుమిత్ర చెప్పింది, వశిష్ఠుడు చెప్పాడు, జాబాలి చెప్పాడు, కాశ్యపుడు చెప్పాడు, ఇంతమంది మహర్షులు చెప్పారు. చెబితే రాముడు అన్నాడు, మీ అందరికీ ఇచ్చిన మాట కాదది, మా తండ్రి గారికి ఇచ్చాను మాట. ఏమని? నాన్నగారు 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తానని చెప్పాను. మా
నాన్నగారు ఎవరికి ఇచ్చారు మాట? కైకమ్మకి ఇచ్చారు 2 వరాలు. ఇప్పుడు నేను రాజ్యానికి వస్తే ఎవరు సత్యభ్రష్టుడవుతాడు? మా నాన్నగారు సత్యభ్రష్టుడవుతాడు. అందుకని తండ్రిని సత్యభ్రష్టుణ్ణి చేసిన కొడుకు ఒక కొడుక. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం. నేను రానన్నాడు. జాబాలి నాస్తికవాదం చెప్పాడు. ఏమిటో మా నాన్నకి ఇచ్చిన మాట అంటా ఏమిటి? చూడా, ఇవన్నీ తినమరిగిన వాళ్ళు చెప్పినటువంటి మాటలరా. తద్దినం పెడితే ఆ లోకంలో ఉన్న మీ నాన్నగారి కడుపు నిండిందా? మీ నాన్నగారు అనకాపల్లి ఎడితే ఇక్కడ పిలిచి బ్రాహ్మడికి భోజనం పెట్టు, మీ నాన్నని భోజనం చేయొద్దని కడుపు నిండుతుందేమో. ఇక్కడ అనకాపల్లిలో ఉన్నవాడికి కడుపు నిండలేదు కానీ పితృలోకాల్లో ఉన్నవాడికి కడుపు నిండిందా ఇక్కడ బ్రాహ్మడు భోజనం చేస్తే? ఏదో వాళ్ళు ఇవన్నీ పెట్టారు, ఉట్టి మాటలు నమ్మక రామా అన్నాడు. పితృలోకం ఏమిటి, దశరథుడు ఏమిటి, తండ్రి ఏమిటి? ఏదో ఆయనకి మీ అమ్మాయితో కామం కలిగింది, వీర్యాన్ని నిక్షేపించాడు, నువ్వు పుట్టావు. ఇప్పుడు తండ్రి 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 నిన్ను కందామని మీ అమ్మతో ఏం సంగమించాడు ఏమిటి ఆయన? అందుకని ఇలాంటి పిచ్చి పెట్టుకోకు, రాజ్యం పుచ్చుకో అన్నాడు. అంటే రాముడు అన్నాడు, ఇంత నాస్తికుడవని తెలిసి నీలాంటి వాణ్ణి మా నాన్న